హాయ్ హలో నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఇదేంటి కాడలు చూపిస్తుంది అనుకోబాకండి. అది అటిక మామిడి కూర, ఎర్రగల్జేరు కూర. మనం మొన్న పప్పు చేసుకున్నాం కదా, ఆ రోజే నేను ఆకంతా కొలుసుకునేటప్పుడు ఆ కాడల్లో గమనించి చూశానండి. ఆకు కొలుసుకునేటప్పుడు దాంట్లో పువ్వులు వచ్చి విత్తనాలు కూడా వచ్చి ఉన్నాయి. మనం విత్తనాలు సేకరించుకుంటే నెక్స్ట్ ఇయర్‌కి మనకు పనికొస్తాయి కదా అని అనిపించింది. ఈ సంవత్సరం అయితే నాకు తెల్ల గల్జేరు ఉంది, ఎర్ర గల్జేరు 2 ఉన్నాయండి. ఈ సంవత్సరానికి నాకు చాలా ఆకైతే సరిపోతుంది. నెక్స్ట్ ఇయర్‌కి సీడ్స్ ఒకవేళ చెట్లు బతకకపోతే, ఒకవేళ ఒక చెట్టు ఉన్నా కూడా దాంట్లోనే విత్తనాలు రాలే నెక్స్ట్ ఇయర్‌కి మొక్కలు వస్తాయండి. అలాగని కాదు. సపోజ్ మనం మట్టి మారుస్తున్నాం, అలాగా మనకు మొక్కలు రాకపోతే మనం నెక్స్ట్ ఇయర్‌కి మనకి సీడ్స్ కావాలి అని అనుకుంటే ఎలా కలెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి, ఇది పువ్వు అండి. 2 కొమ్మల మధ్యలో పువ్వు వస్తుంది. ఆ పువ్వు ఎండిపోయిన తర్వాత దాంట్లోనే విత్తనాలు తయారవుతాయండి. అవి అలాగే ఉండిపోయి అవి అలాగే కుంపట్లో రాలుతూ మళ్ళీ మొక్కలు వస్తాయి. ఇప్పుడు నేను మీకు వివరంగా చూపిస్తాను విత్తనాలు ఎట్లా ఉంటాయో, ఎక్కడొస్తాయో. ఇలాగ కొమ్మలు అటు కొమ్మ ఇటు కొమ్మ 2 తుంపేస్తే అడుగున కొమ్మ ఉంటుంది కదా, ఆ కొమ్మ పట్టుకుంటే మనం ఆ చివర్లో పువ్వు ఉంటుందండి. ఆ పువ్వు బాగా మంచి లైట్ వైలెట్ కలర్, బేబీ పింక్ కలర్లో పూస్తుంది. ఆ పువ్వు పూసిన తర్వాత అది ఎండిపోతుంది. బాగా ఎండిపోయిన ఒక 5 రోజులు 6 రోజులకి చక్కగా దాంట్లో విత్తనాలు తయారవుతాయి. అంటే పువ్వు వచ్చినప్పుడే విత్తనాలు కూడా వస్తాయేమో నాకు తెలియదు. కాకపోతే కొద్దిగా వాడిపోయిన పువ్వు పైన అది రాలిపోతుంది కదా, పైన రేకులు రాలిపోయిన తర్వాత దాంట్లో విత్తనాలు ఉండడం చూశాను నేను. ఇదిగోండి, ఇలాగుంటాయి. తోటకూర విత్తనాల కన్నా ఇంకా కొంచెం పెద్దగా ఉంటాయి ఇవి. ఎర్రగల్జేరు, అటిక మామిడి కూర విత్తనాలండి. ఇలాగ 2 కొమ్మలతో మనము విత్తనాలు కావాలి మనం సేకరించుకుందాము మనం వేసుకోవడానికంటే. మనం ఒక కట్ట ఆకుకూరను కొనుక్కొచ్చుకున్నా కూడా అటిక మామిడి కూర కొనుక్కొచ్చుకుంటాం కదా, అప్పుడు ఒలుచుకునేటప్పుడు ఇలాగ చూడండి. ఖచ్చితంగా ఇలాగ విత్తనాలు అయితే మొగ్గలు మొగ్గలుగా ఉంటాయి. వాటిని ఇలాగ అంటే చెదిరిపోకుండా ఇలాగ తీసేసుకొని మనము ఒక గిన్నెలో వేసుకొని వాటిని మనము ఆరబెట్టుకోవాలండి. మనం స్టోరేజ్ చేసుకోవడానికైతే ఆరబెట్టుకోవాలి. డైరెక్ట్ అలాగ పెట్టుకుంటే బూజు పట్టేస్తాయి. ఎండలో అవసరం లేదు. ఇలా గిన్నెలో వేసేసి ఒక వారం 10 రోజులు బయట ఇలాగ పెట్టేసామంటే చక్కగా ఆరిపోతాయి విత్తనాలు. ఆరిపోయిన తర్వాత ఆ విత్తనాలను తీసి మనం స్టోరేజ్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్‌కి జూన్, జూలై నెలల్లో వర్షాలు పడినప్పుడు వేసుకుంటే వస్తాయి. వర్షాలనే కాదండి, మనం రెగ్యులర్‌గా ఇంట్లో వాటర్ పెట్టుకుంటాము. మన కుండీల్లో తడి ఆరిపోకుండా చూసుకుంటామంటే మనం ఏ టైం అయినా కూడా మనం వేసుకున్న మొక్కలైతే బాగా వస్తాయి. ఈజీగా వస్తాయి. దీనికి ఏం తెగులు అలాగే ఏమి రాదండి. ఇది కొమ్మలు పెట్టినా వస్తాయి అంటారు. నాకైతే తెలీదు. ఇలాగే ఆకుకూర కొనుక్కున్నప్పుడు ఒక చెట్టుది ఏదో వచ్చింది. అది కంపోస్ట్‌లో వేసిస్తే నాకు కుండీల్లో అంతా మొలిసాయండి. నేనైతే మొక్కలు వేయలేదు. ఇప్పుడు ఆ కుండీలోదే నేను, అమ్మ, నేను, మేము ఇంట్లో వాళ్ళం వాడుకుంటున్నాము కోసుకొని. ఇంకా అలాగే అమ్మ వాళ్ళ ఇంట్లోనే డాబా పైన పెట్టున్నాను ఈ కుండీలు. మిగతా మొక్కలు పాడైపోయి ఉంటే ఖాళీ కుండీలుగా మట్టి అలాగే వదిలేసి పెట్టేశాను. ఈ వర్షం పడేసరికి అన్ని మొక్కలు మొదలైనయి. ఆ ఆకుకూరని మేము వండుకుంటున్నాం, వాడుకుంటున్నాం ఇప్పటికి. నేనైతే ఒకసారి వాడుకున్నాను. అమ్మ ఒక 4, 5 సార్లు వాడుకుంది. మామూలు మెంతి కూరలో కూడా కలిపి వేసుకుంటుంది. ఒక కట్ట మెంతి కూర కొనుక్కొని కొద్దిగా ఈ ఆకు కోసుకొని అలాగా కలిపి కలిపి వండుకుంటుంది. ఇలాగైతే మనం తీసుకొని బాగా ఒక 10 డేస్, 15 డేస్ నీడలోనే డ్రై చేసి ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ జూన్, జూలైలో మనం వేసుకోవచ్చు. ఒకవేళ లేదు ఇప్పుడే వేసుకుంటామంటే కూడా ఆకుకూర కొనుక్కున్నారనుకోండి మీరు, అక్కడక్కడ బయట గట్ల మీద ఉంటుంది. కానీ అక్కడంతా కోసుకోబాకండి. ఎందుకంటే కుక్కలు తిరుగుతుంటాయి. మనుషులు కూడా ఇప్పుడు కుక్కల కన్నా ఘోరంగా ఎక్కడంటే అక్కడ కోస్తున్నారు. చాలా ఘోరంగా అయిపోయింది. బయట ఎక్కడ గట్ల మీద వచ్చినా ఆకుకూర కదా బాగా ఫ్రెష్‌గా ఉందని కోసుకోబాకండి. అమ్మే వాళ్ళు కూడా అలాగే తెస్తున్నారు. ఎక్కడంటే అక్కడ వాళ్ళు అమ్ముకునేదే కదా, వాళ్ళు తినరు కాబట్టి ఎక్కడంటే అక్కడ బాగా ఆరోగ్యంగా వచ్చినప్పుడు ఆకుకూరని కోసుకొచ్చేసి మురికిలో నుండే అలాగే అమ్ముతున్నారు. మనకైతే తెలియదు, కొనుక్కుంటున్నాం కదా అనుకుంటున్నాం. అందుకు ఇలాగ మనము ఒక చెట్టు కనిపించినప్పుడు విత్తనాలు సేకరించుకోండి.
ఖచ్చితంగా విత్తనాలను మన కుండీలో వేసుకుంటే చక్కగా మన ఇంట్లోనే ఒక 3 కుండీల్లో వేసుకున్నామనుకోండి. ఒక కుండీలో తెల్ల గల్జేరు, ఒక కుండీలో ఎర్ర గల్జేరు అట్లా కలిపి వేసుకున్నామంటే చక్కగా ఆ కూర అటిక మామిడి కూర మన ఇంట్లోనే మొలుస్తుంది. మనం ఆరోగ్యంగా మనం పిల్లలకి పెట్టుకున్న ఆరోగ్యంగా ఉంటుంది. అందులో మన ఇంట్లో అయితే మనం తయారు చేసిన కంపోస్ట్ వేసి మన కుండీల్లో కుక్కలు రాకుండా ఇంకా ఏవి రాకుండా దీనికి తెగులు రాకుండా మనం కాపలా కాసుకొని మంచిగా ఆర్గానిక్గా పెంచుకుంటాం కదండి. మంచి ఆరోగ్యం ఉంటుంది. అదే ఒకవేళ తోటల్లో అనుకోండి వేరే పక్కన తోటకూరనో పాలకూరనో ఉంటే వాటికి పురుగు పట్టినప్పుడు దానిలతో పాటు పురుగు మందు కొట్టేస్తారు అమ్మే వాళ్ళైతే. అప్పుడు ఆకుకూరలో కూడా పురుగు మందు వస్తుంది. మనం ఎంత ఉప్పు నీళ్ళతో కడుక్కున్నా మందులతో వండినటివి తింటే మనకు అనారోగ్యమే కదండి. అందులో ఈ వర్షాకాలం మొదలయ్యిందంటే ఇంకా చెప్పలేనన్ని అనారోగ్యాలు, దగ్గు, జలుబు, జ్వరము, వైరల్ ఫీవర్ అని, ఇంకా టైఫాయిడ్ అని, మలేరియా అని, ఇంకా నానాక జబ్బులన్నీ వస్తుంటాయి కాబట్టి మనం అదే ఒక 3 కుండీల్లో చాలండి. చిన్న కుండీల్లో పెంచుకున్న చక్కగా ఆకొచ్చినప్పుడు గిల్లుకొని మనం వండుకోవడానికి ఒకరోజు వండుకుంటే మళ్ళీ వారం 10 రోజులకి ఇంకొక రోజుకి వండుకోవచ్చు. 5, 6 కుండీల్లో ఒక దాంట్లో పాలకూర విత్తనాలు, ఒక దాంట్లో తోటకూర విత్తనాలు, ఒక దాంట్లో మెంతికూర విత్తనాలు, కొత్తిమీర ఒక దాంట్లో అలా వేసుకున్నామంటే వారంలో 3 రోజులు ఖచ్చితంగా మనం ఆకుకూరలు వండుకోవచ్చు. చక్కగా మన ఇంట్లోవే ఆర్గానిక్‌గా పండించిన వాటితో వండుకోవచ్చు. నాకైతే ఇలాగ మనం పండించి మనం వండుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం. నేను అలాగే చేస్తాను. ఇప్పుడైతే ఇది కొనేదైతే కాదండి. నాకు అమ్మ వాళ్ళ ఇంట్లో కుండీలో మొలిసిన ఆకుని ఇంకా నేను వచ్చే తొందరలో ఆకులు గిల్లుకోవడానికి వీలు కాక అలాగే చెట్లుగా తెచ్చేసుకున్నాను. ఇది నేను ఆకుకూరంతా ఒలిసిన తర్వాత నేను ఈ వీలైతే ఈ ఏర్లు ఉండేటివి మొక్కలుగా కూడా పెట్టుకుంటాను. అది కూడా ఒక వీడియో చేస్తాను. విత్తనాలు ఎలా వేసుకోవాలి, మొక్కలు ఇలాగ వేర్లున్న వాటిని మనం ఎలా మొక్కలు పెట్టుకోవాలో అదొక వీడియో కూడా నేను పెడతాను. కాకపోతే మీకు మంచి ఐడియా ఇచ్చేది ఏంటంటే ఇలాగా ఆకుకూర ఇప్పుడు దొరుకుతుంది కాబట్టి వీటిలో మనం ఇలాగా విత్తనాలన్నీ తీసుకొని విత్తనాలు సేకరించుకుంటే మనం ఈ ఇయర్ వేసుకోవచ్చు, నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు. మనం కావాలనుకుంటే మిగతా టైంలో కూడా ఎప్పుడన్నా కూడా కొద్దిగా విత్తనాలు వేసుకున్నామంటే మన ఇంటికి సరిపడా ఆకుకూర అయితే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.